ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెను. వెల్కమ్ అండి. సో చక్కగా మంచి వంట ప్రిపేర్ అయ్యారా? మరి అవును, ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అయితేనే ఫైనల్స్ వెళ్తారనమాట. ఓకేనా? వీళ్ళని స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యారు. స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యారా? బాగా ప్రిపేర్ అయిన వంటని యాజ్ ఇట్ ఈస్ గా చక్కగా చేసేసేయండి, టెన్షన్ పడకుండా. ఓకేనా? సో ఏం వంట ప్రిపేర్ అయ్యారు? నేను పన్నీర్ అది స్వీట్ కార్న్ తో పన్నీర్ వేసేసి అప్పాలు చేస్తాను. సో పన్నీర్ అప్పాలా? స్వీట్ కార్న్ హాటేనండి, స్నాక్ ఐటమ్. ఓకే ఓకే. సో అయితే మీరు హాట్ అప్పాలు చేస్తున్నారు. హాట్ అప్పాలు. ఓకే. స్వీట్ కార్న్ పన్నీర్ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ పన్నీర్ అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పాలు 1/2 కప్పు, తరిగిన అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే. సో ఫస్ట్ దీనికి అంటే డైరెక్ట్ అంత పిండి కలుపుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమేనా, లేకపోతే ఏమైనా ప్రాసెస్ ఉందా? స్వీట్ కార్న్ కొంచెం వేయించుకుని తర్వాత పిండి కలిపేసి అది కొంచెం వేయించాలా? ప్యాన్లో కొంచెం 2 టీ స్పూన్లు ఆయిల్ తీసుకుని అల్లం వెల్లుల్లి ముక్కలు తరుక్కుని ఫస్ట్ వేయించేసి దీంట్లో కార్న్ వేసేసుకుందాం. కచ్చా పచ్చగా మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. సో జస్ట్ అంటే అది కలర్ ఏమైనా టర్న్ అవ్వాలా? అంటే ఈ పచ్చదనం అంతా పోయి కొంచెం అలా ఏం లేదండి, కొంచెం పాలు పోస్తే తొందరగా ఇది ఉడికిని కొంచెం ఫ్లేవర్ దానికి అంటుతుంది. ఓకే. అయితే కొంచెం పాలు వేసుకుంటారా? వేస్తాం. సో ఇంక ఇందులో ఏం వేయకుండా జస్ట్ పాలు పోసి ఉడకనిచ్చేయడమేనా? ఇది మిక్స్ చేసుకోవడం ఇంకా పిండిని. ఓకే. సో అది ఉడికేలోకి మిగతా ఏమైనా బౌల్లో వేసి ఉండొచ్చా? అవును. ఫస్ట్ దీంట్లో పన్నీరు తురుముకుని ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కల్లా చేసాం. నెక్స్ట్ శనగపిండి అది వేసుకున్న తర్వాత మనకి బాగా తెలుస్తుంది. అయితే మీరు ముందు వేసుకోకండి, మరి మిగతా ఏమైనా ఉంటే ఉండండి, లేదంటే వెయిట్ చేద్దాం ఇది వేగదా. నో ప్రాబ్లం. సో ఇంకా వేగాలండి ఇది? చాలండి. సరిపోతుందా? సరిపోతుంది. ఇంకేమీ పని లేదు కదా దీంతో? ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు పిండి అంతా కలిపేసుకుంటే డీప్ ఫ్రై చేయటమేనండి? అవునండి. సో ఇది అటు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామా? ఓకే. ఆన్ చేసి పెట్టినా ఇది? ఆన్ చేస్తాం. కొత్తిమీర. ఓకే. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ వచ్చేసరికి ధనియాల పొడి. ఓకే. పచ్చిమిర్చి. నెక్స్ట్ దాంట్లో జీలకర్ర కొంచెం జీలకర్ర. నెక్స్ట్ శనగపిండి కలుపుకుంటే తెలుస్తుంది. దీంట్లో శనగపిండి. దీంట్లో మ్యాంగో మిర్చి పౌడర్ అండి. మ్యాంగో మిర్చి పౌడరా? మ్యాంగో పౌడర్ ఏంటి? ఆమ్చూర్ అంటాం కదా పౌడర్. ఆమ్చూర్ అనండి, మరి మ్యాంగో పౌడర్ అంటే కొత్తగా ఇదేమో పౌడర్ మార్కెట్ లోకి వచ్చిందని నేను ఆశ్చర్యపోయాను. ఓకే. సాల్ట్ వేసేసుకుందాం. ఓకేనా? ఓకే. వాటర్ కావాలా? వేడైందా నూనె? వేసేద్దామా? వేసి సిమ్లో ఉంచితే అన్నీ ఒకేసారి వేగుతాయి. వేగినట్టు నేను తీసుకుంటాను. ఓకే. ఓకే. అంటే సిమ్లో పెడితే అవి వేగుతూ నూనె ఎక్కువ పీల్చేస్తుంది. చూడండి. చాలు. కొంచెం వేగాలా? సరిపోతుంది. కొంచెం వేగాలి. ఓకే. ఇది కొంచెం ఇంకా వేగాలంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రీతి నిగమ్ గారికి స్వాతి చినుకుల నుంచి ఫ్యాన్స్ ఎవరో ఆడియన్స్ ఏదో క్వశ్చన్ అడగాలంట. ఓ వావ్. సో ఎవరు అడుగుతున్నారంటే క్వశ్చన్ ప్రీతి గారిని? నా పేరు పద్మజారాణి. సునంద గారు, తులసిని మీరు అడ్డు తొలగించుకోబోతున్నారా? ఆ తర్వాత ఆమెను ఏం చేస్తారు? తులసిని అడ్డం తొలగించుకోవాలనుకుంటున్నారా అనే క్వశ్చనే రాంగ్. ఎందుకంటే అక్కడ వచ్చింది అందుకే కదా. తన అడ్డు లేదు నాకు యాక్చువల్గా, కానీ తనని టార్చర్ పెట్టాలని వచ్చాను. టార్చర్ అంటే కూడా అది ఏదో పగ, మూర్ఖత్వం. నాకు కాదు, ఆ క్యారెక్టర్కి ఉన్న మూర్ఖత్వం ఏంటంటే పగ. అది
పగతో ఏం సాధిస్తుందో తెలియదు కానీ పగ మాత్రం బట్టి వచ్చింది. తులసిని మాత్రం టార్చర్ చేయాలని డిసైడ్ అయింది. ఎందుకు అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. వాళ్ళ బ్రదర్ వదిన వాళ్ళకి ఏదో వీళ్ళ పేరెంట్స్ తులసి వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అంటే మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదో ఉంది. కాబట్టి వాళ్ళ బాబుయే హీరో నరేష్. సో నరేష్ని అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిని సతాయిస్తూ ఉంటుంది. ప్రతి సీన్లో మెల్లగా దుర్గా దగ్గరికి వెళ్ళడం లేదా ఇంకో క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళడం, అలా వెళ్ళడం. తులసిని మాత్రం టార్గెట్ నాకు తులసి. కాబట్టి తులసిని డెఫినెట్గా నేను ఆ స్టోరీలో టార్చర్ పెడుతూనే ఉంటాను. నేను కాదు, అదే ఎంత బాగా చెప్తున్నారు. నేను టార్చర్ పెడుతూనే ఉంటాను, వాళ్ళు పడుతూనే ఉంటాను. రైటర్ గారు రాసినప్పుడు అంటే ఇక్కడ సాడిస్ట్ నేను కాదండి, మా రైటర్ గారు. సో ఆయన చక్కగా నాకు రెడీమేడ్ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్పుకుంటూ పోతాను. అండ్ డెఫినెట్గా నేను తను అడ్డం ఉంటేనే యాక్చువల్గా ప్లే చేస్తూ ఉంటాను. నేను తను ఉండాలి అక్కడ, తను ఉంటేనే, తను టార్చర్ పెడుతుంటేనే వాళ్ళు ఎంజాయ్ అలా. కాబట్టి తులసిని మాత్రం నేను ఒక స్టేజ్లో డెఫినెట్గా పక్కకు జరగాల్సిందే. మళ్ళీ ఇంకొకరి దగ్గర అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర అంటే ఆ పగని మాత్రం నేను సాధించాలి, నా పగని నేను చల్లార్చాలి, అదే టార్గెట్. ఓకే, నైస్, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మీరు మాట్లాడుతూ ఉంటే ఇలా రెడీ అయిపోయి ఇంత నెగిటివ్ గా మాట్లాడితే మీకు నచ్చిందా? అంటే మీరు పాత్ర గురించి కదా చెప్పారు, ఇన్వాల్వ్ అయి మాట్లాడారు కదా. అదే మీరు దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా రైటర్ గారు రాస్తారని కూడా చెప్పేసాను. అవును, మాకు సంబంధం లేదని. ఓకే, ఎనీవేస్, సో అదండి మీ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఇక్కడ ఏంటి, నేను పాట పాడతానండి. పాట పాడతారంట ఆవిడ. ఈ పాట యుఎస్లో $140 ప్రైజ్ సంపాదించుకున్న రిట్రీట్లోని పాట. పాడండి పాడండి. కృష్ణా మనమోహన చిత్తచోర రాధా జీవనా బృందావన సంచారి గోవర్ధన గిరిధారి బృందావన సంచారి గోవర్ధన గిరిధారి హృదయా విహారి హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ కృష్ణ మన మోహన చిత్తచోర రాధా జీవనా. సూపర్, బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మీ వంట అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, వేడి వేడిగా అప్పాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్వీట్ కార్న్ పన్నీర్ అప్పాలు తయారు చేసే విధానం. ముందుగా స్వీట్ కార్న్ ను మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్ మిశ్రమం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, కార్న్ ఫ్లోర్, జీలకర్ర, శనగపిండి, ఆమ్చూర్, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని అప్పాల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ పన్నీర్ అప్పాలు రెడీ.